హలో ఫ్రెండ్స్, కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పిని కోసేస్తున్నాను. చిన్న బకెట్లో వచ్చినాయి ఈ ఫ్లవర్స్. కొన్ని కాడలతో కోసేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి కోస్తున్నాను. నెక్స్ట్ డే ఉన్నాయి ఈ మొగ్గలన్నీ, నెక్స్ట్ డే విప్పుతాయి. చిన్న చిన్న వేస్ట్ డబ్బాల్లో కూడా వస్తాయి ఈ ఫ్లవర్స్. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. కొన్ని చిక్కుడు ఫ్లవర్స్ టబ్లో వచ్చినాయి. చిక్కుడుకాయలు చిన్న చిన్నవి, చిన్న చిన్న చిక్కుడుకాయలు స్టార్ట్ అయినాయి. క్రీపర్ ప్లాంట్స్ ఇవి, చెట్టు చిక్కుడు అనుకున్నాను, వచ్చేసినాయి. ఇక్కడ పచ్చిపల్లి ఒకటి పెట్టాను, చాలా బాగా వచ్చింది పచ్చిపల్లి ప్లాంట్. ఇది చిన్న బకెట్లో ఫ్లవర్ సీడ్స్ నారు పోసాను. ఇక్కడ ఈరోజు టెరెస్ గార్డెన్లో కుండీలో చిక్కుడుకాయలు వచ్చినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ముదురు లీవ్స్ కొంచెం ఎల్లో కలర్లో వచ్చినవన్నీ లీవ్స్ అన్నీ తీసేస్తున్నాను. దోమలు వస్తాయి, చిన్న చిన్న పురుగులు వస్తాయి, అందుకని పండిపోయినవి కింద ఉన్నవన్నీ తీసేస్తున్నాను. లీవ్స్ ఇక్కడ ఉంది ఒకటి ఎండిపోయింది, ఇది తీసేస్తున్నాను. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు అయితే వచ్చినాయి. చాలా చిన్న మొక్కలకే వచ్చినాయి చిక్కుడుకాయలు. తాడు కూడా ఏం కట్టలేదు, నేను అల్లుకోలేదు అసలు. చెట్టు చిక్కుడు ఇలాగే వచ్చేస్తాయి. చిన్న చిన్న డబ్బాల్లో కూడా వస్తాయి. లాస్ట్ ఇయర్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని లీవ్స్ తీసేస్తున్నాను. ఇక్కడ చిక్కుడుకాయ సీడ్స్ కోసం ఉంచాను. గన్నేరు ప్లాంట్ చెట్టు అయితే ఎదుగుతుంది, ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. పింక్ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి. కనుపుల దగ్గర ఫ్లవరింగ్ రాలిపోయినా మళ్ళీ వచ్చేస్తాయి ఫ్లవర్స్. కాయలు కోసినా వచ్చేస్తాయి. ఆ కొమ్మలు అలా ఉంచేస్తే మళ్ళీ చిక్కుడుకాయలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కలర్ అయితే చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇక్కడ ఒక కాయ వచ్చింది. కొన్ని గుబురుగా లేకుండా కింద లీవ్స్ వరకు తీస్తున్నాను. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి. చెట్టు చిక్కుడు. ఇవి సీడ్స్ కూడా పర్పుల్ కలర్లో చాలా బాగుంటాయి. ఫ్లవర్స్ లానే ఉంటాయి కలర్ కూడా. ఇక్కడ కొన్ని లీవ్స్ తీస్తున్నాను. ఇవి కూడా ఇక్కడ కూడా చిన్న చిన్నగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ ట్రేలో కూడా, ఈ ట్రేలో లేట్గా పెట్టాను. కొన్ని సీడ్స్ పండిపోయినాయి. కొన్ని ఇక్కడ స్టార్ట్ అయినాయి ఫ్లవరింగ్. కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఎర్లీ మార్నింగ్ కోసిన ఫ్లవర్స్ విప్పలేదు, లేట్గా ఇలా విప్పినాయి. వైట్ ఫ్లవర్స్, మందారం వైట్, కాస్మోస్. చాలా లేట్గా విప్పుతాయి ఈ ఫ్లవర్స్. కలర్ బాగున్నాయి. వైట్ ఫ్లవర్స్లో బ్లూ కలర్ ఫ్లవర్ ఒక్కటి వేసినా చాలు. కాస్మోస్ ఫ్లవర్స్.
ఇక్కడ కొన్ని టేబుల్ రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి, పింక్, ఎల్లో. కలర్ఫుల్గా ఉన్నాయి టేబుల్ రోజ్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కూడా కొంచెం లేట్గానే వచ్చినాయి ఈరోజు, 8-9కి విప్పినాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్, ఈరోజైతే చాలా ఫ్లవర్స్ విప్పినాయి. వర్షానికి అన్నీ రాలిపోయినాయి ముందు వచ్చిన ఫ్లవర్స్, మళ్ళీ కొత్తగా వచ్చినాయి. పింక్ బిళ్ళగన్నేరు మెడిసినల్ ప్లాంటు. ఫ్లవర్స్, లీవ్స్, రూట్స్ కూడా యూజ్ చేస్తారు. షుగర్ ఉన్న వాళ్ళు ఈ ఫ్లవర్స్ని వాటర్లో వేసి మరిగించి తాగుతారు. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి, ఫ్లవర్స్ చాలా కలర్స్ ఉంటాయి. సీడ్స్ వీటికి అన్నిటికీ బ్లాక్ సీడ్సే వస్తాయి, పడిమల్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి. మార్కెట్లో కొన్ని దానిమ్మకాయలు తీసుకున్నాను, ఇప్పుడు బాగా వస్తున్నాయి. దానిమ్మ, సీతాఫలం. ఇక్కడ కొన్ని వచ్చినాయి. బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు ఇలా దానిమ్మకాయలు తింటే చాలా మంచిది, జ్యూస్ చేసుకునైనా తాగేయచ్చు. సీడ్స్, ఈ దానిమ్మ గింజలు అయితే చాలా బాగున్నాయి, మంచి డార్క్ కలర్లో ఇలా ఉన్నవి, బాగా స్వీట్ ఉంటాయి. కొన్ని చూడటానికి కాయలు చాలా బాగుంటాయి పైకేమో, కానీ కోస్తే మొత్తం ఖరాబ్ అయిపోతాయి. కొన్ని యాపిల్స్ తీసుకున్నాను, కొన్ని యాపిల్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు యాపిల్స్ మంచి సీజను, బాగుంటాయి. ఇప్పుడు ఫిబ్రవరి వరకు చాలా బాగా వస్తాయి. ఇవి కూడా రేట్ బాగానే ఉన్నాయి, ఇంకా తగ్గలేదు రేటు. ఇవి సీడ్స్ వేస్తున్నారు కొందరు, టెర్రస్ పైన యాపిల్స్ కూడా పండుతున్నాయి, ఇవి సీడ్స్ తీసేస్తున్నారు.